వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. చాలామంది మూలుగ బొక్కల కోసం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆ బొక్కలు తినడానికి. మటన్ బొక్కలు, మూలుగ బొక్కలు ముఖ్యంగా. ఇలాంటి బొక్కలు గనక నమలడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే, కఠినంగా వాటిని తింటే మీ పళ్ళకేమైనా ప్రమాదం ఉందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మూలుగ బొక్క చాలామందికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం, మనందరికీ తెలిసిందే. దానికోసం యుద్ధాలు కూడా జరుగుతాయి, కొంతమంది కొట్టుకుంటారు కూడా. అలాంటి బొక్కలను గనక రెగ్యులర్గా తింటే పళ్ళకేమైనా ఇబ్బంది కలుగుతుందా? వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్‌గా ఏం జరుగుతదంటే, మన పంటికి కొంచెం స్ట్రెంత్ ఉంటది. ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతదనేది. సో, ఈ ఇట్లాంటి హై స్ట్రెంత్ మెటీరియల్స్ అంటే, ఈ బొక్కలు గాని, అట్లాంటియి రెగ్యులర్‌గా నములితే ఏమవుతదంటే, పన్ను క్రాక్ అయిపోయే అవకాశం ఉంటది. ప్లస్ అంతే గాకుండా రెగ్యులర్‌గా తినడం వల్ల పళ్ళు అరిగిపోవడము, పల్చగైపోవడము, అప్పుడు ఇంకేమవుతది, క్రాక్ అనేది ఈజీగా జరిగిపోతది. ఒక్కసారి పన్ను క్రాక్ అయింది అనంటే, అది మళ్ళీ అతుక్కోదు. ఏ రకంగానైనా అతుక్కోదు. ఇప్పుడు మన బోన్ ఇరిగితే అతుక్కుంటది గానీ, పన్ను మాత్రం అతుక్కోదు. సో, ఆ క్రాక్ ఏ రకంగా అయింది, ఎంత ఎక్స్‌టెన్సివ్ అయింది అనే దాన్ని బట్టి, దాన్ని మనం ఉంచాలా, పన్నుని కాపాడొచ్చా, తీసేయాలా అనేది తెలుసుకోవాల్సొస్తది. సో, బెస్ట్ థింగ్ ఏందంటే, ఇట్లాంటి బొక్కలని, వాటిని మీరు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇప్పుడు కొందరు ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని, క్యాప్ ఏసుకొని మళ్ళీ తింటా ఉంటారు. అలాంటి పరిస్థితిలో అయితే 100% ఛాన్సెస్ ఉంటాయి మీ టీత్ అనేది ఫ్రాక్చర్ అవ్వడానికి. సో, ఇంత హై స్ట్రెంత్ మెటీరియల్స్ అయితే అవాయిడ్ చేయడమే బెటరు. మీకు అట్లా గావాలి అనుకుంటే మీరు సూప్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. బట్ డైరెక్ట్ బోన్‌ని కొరకడము, నమలడము అనేదైతే 100% మీరు అవాయిడ్ చేయడమే మంచిదండి. టూత్ క్రాక్ అయ్యి ఫ్రాక్చర్ అయిపోయే అవకాశాలుంటాయి. అంటే మటన్ బొక్కలకే ఇది వర్తిస్తుందా? చికెన్ బోన్స్ కూడా ఇదే రకమైనటువంటి ఇది వర్తిస్తుందా సార్? బెటర్ ఎనీ బోన్ పెద్దగా నమలకపోవడమే మంచిదండి. ఎందుకనంటే, మన టీత్ మనకు లైఫ్ టైమ్ రావాలి. అఫ్‌కోర్స్ ఆర్టిఫిషియల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పన్ను పోతే ఇంప్లాంట్ పెట్టొచ్చు, క్రౌన్స్ పెట్టొచ్చు, క్యాప్స్ ఎయొచ్చు, అన్నీ జేయొచ్చు. బట్ నేచురల్ దాని ముందు పోలిస్తే అవేం పనికిరావు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పనేంది, ఇప్పుడు యాస్ ఎ డెంటల్ సర్జన్‌గా నా వర్కేంది, కొత్త పళ్ళని అమర్చడం అనేది నా సెకండరీ వర్క్. నా ప్రైమరీ జాబ్ వచ్చేసేసి ఉన్న నేచురల్ పళ్ళని కాపాడడమే. సో, అందుకనే చెప్తున్నాను. మీరు ఇలాంటియన్నీ అవాయిడ్ చేయండి. టూత్‌ని కాపాడుకోండి. సో థట్ మీకు లైఫ్ లాంగ్ మీకు ఆ టూత్ అనేటివి మీకు తినడానికి, నవ్వడానికి, నమలడానికి అన్ని ఫంక్షన్స్‌కి మీకు హెల్ప్ చేస్తాయి. అంటే బొక్కలనే కాదు, కొన్ని కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తినేటప్పుడు దాంట్లో ఉండేటువంటి మెత్తటి పదార్థాలు కూడా పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంటుంది. దానివల్ల ఏమైనా ఇబ్బంది ఎగ్జాక్ట్‌లీ. వచ్చే అవకాశం ఉందా సార్? ఎగ్జాక్ట్‌లీ. పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కుంటుంది అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ మీకు టీత్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది అని. అట్లుంటే మీరు ఇమ్మీడియేట్ వచ్చి చేయించుకోవాలి. ఎందుకు ఇరుక్కుంటది పళ్ళ మధ్యన అంటే, ఇప్పుడు పన్ను కింద భాగం మొత్తం 70% భాగంకి గమ్ అనేది కవర్ అయితది. సో, మనం తిన్నప్పుడు ఏమవుతది, స్లోగా అక్కడ ఫుడ్ ఇరుక్కోవడం స్టార్ట్ అయితే ఈ గమ్ అనేది కిందికి జారుతా ఉంటది. కిందికి జారినప్పుడు ఏమైతది, 2 పళ్ళ మధ్యన స్పేస్ ఏర్పడతది. బాక్టీరియల్ గ్రోత్ పెరిగిపోయి ఇంకా గమ్ డ్యామేజ్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటది. సో, మీకు అట్లాంటి ఇబ్బంది ఉంటే మీరు ఇమ్మీడియేట్ గానే రావాలి. చాలామంది చెప్తుంటారు, నేను మంచి హెవీ కాస్ట్లీ క్యాప్ పెట్టుకున్నాను, చాలా గట్టి క్యాప్ పెట్టుకున్నాను, బొక్కలు నమలేయొచ్చు, నాకేం కాదని చెప్పేసి తినేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఏమన్నా ఇబ్బంది ఉంటుందా సార్? ఈ కాస్ట్‌లీ క్యాప్ పెట్టుకుంటే బొక్కలు నమలవచ్చు. ఎంత గట్టిదైనా తీసుకోవచ్చు అనేది 100% రాంగ్ కాన్సెప్ట్. ఏ క్యాప్ అన్నా పెట్టండి. లోపల ఉన్న టీత్ పైనే కదా అది కూర్చుంటుంది. సో, లోపల ఉన్న టీత్ బాగుండాలి అనంటే మీరు ఇట్లాంటి వస్తువులు తీసుకోకపోవడం బెటర్. ఎంత కాస్ట్‌లీ క్యాప్ అయినా సరే లోపల ఉన్న టీత్ పైనే కూర్చుంటది. సో, దానికంత స్ట్రెంత్ ఏమి ఉండదు. సో, ఒకవేళ అట్లాంటి ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయంటే మీ క్యాప్ ఊడిపోకపోవచ్చు. బట్ లోపల పన్నే ఫ్రాక్చర్ అయిపోతది. సో, అది వెరీ పెయిన్‌ఫుల్ సిట్యుయేషనే ఉంటది. సో, మీరు ఎలాంటి క్యాప్ పెట్టుకున్నా గూడా ఇలాంటి ఫుడ్స్ అనేటివి మీరు అవాయిడ్ చేయడమే మంచిది. అంటే మొత్తానికి నాన్ వెజ్ ముట్టకపోతేనే బెటర్ అంటారు. నాన్ వెజ్ తినొచ్చు. నాన్ వెజ్ తినండి. బట్ ఈ టూ హై స్ట్రెంత్ బోన్స్ ఇట్లాంటివి తీసుకోవద్దంతే. నాన్ వెజ్ తీసుకోవచ్చు ఆరాంసే. హ్యాపీగా తీసుకోవచ్చు. నో ఇష్యూ. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లలో ఎవరైనా ఇలాంటి సమస్యతో వచ్చిన వాళ్ళు ఉన్నారా సార్? బోన్స్ ఎక్కువగా తిని పళ్ళు పొడగొట్టుకున్నటువంటి వాళ్ళు? చాలా మంది వచ్చినారు. క్యాప్స్ ఇరిగిపోవడము, పళ్ళన్నీ అరిగిపోవడం, పళ్ళు బ్రేక్ అయిపోవడము. సో, వాటికి మళ్ళీ తీసేసి ఇంప్లాంట్స్ ఏసి టీత్ అవన్నీ పెట్టడం అవన్నీ జరుగుతది. సో, ఒకసారి ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. బట్ ఇనీషియల్‌గా తెలవదు గదా! అవేర్‌నెస్ లేక ఒక కాంపిటేటివ్‌గా ఎమోషన్‌కెళ్ళిపోయి తింటా ఉంటారు. సో,
దట్ ఈస్ ద ఇష్యూ. చాలా అవాయిడ్ మందికి చేయడమే మంచిది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ చాలా విలువైనవి అని చెప్పేసి అనుకుంటారు. బట్ టీత్‌కి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తారు. ఆ పెయిన్ వారికి వచ్చి అది బాధ పెట్టేంత వరకు కూడా దాని వాల్యూ తెలియకుండా ఉంటుంది. ఎందుకు అంత దూరం యెస్. తీసుకొస్తారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటారు ఎక్కువ టీత్‌లను? ఒకటేందంటే అవేర్‌నెస్ లేకపోవడము. రెండవదేంది అనంటే మనకి సింప్టమ్ అనేది రాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము చాలా వరకు ఏదైనా నొప్పి ఏమైనా ఇబ్బందొస్తేనే డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనుకుంటాం. కానీ నొప్పే గాదు. మీకు పళ్ళపైన చిన్న గార పట్టినా, లేదు చిగుర్లకెళ్ళి రక్తం వస్తున్నా, పళ్ళల్లో ఫుడ్ ఇరుక్కుంటున్నా ఇవన్నీ గూడా సింప్టమ్సే. చాలా మంది నొప్పొచ్చేంత వరకు వెయిట్ జేస్తారు. ఈ అవేర్‌నెస్ లేక నొప్పొచ్చేంత వరకు వెయిట్ జేసిర్రంటే చాలా ఎక్స్‌టెన్సివ్ డ్యామేజ్ జరిగిపోయినట్టే. అదొకటి. రెండవది ఏంది అనంటే డ్యూ టు వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఎందుకంటే ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేటివి కొంచెం టైమ్ టేకింగ్. ఈ టైమ్ టేకింగ్ వల్ల గూడా చాలా మంది టైం వెచ్చించరు. అనదర్ థింగ్ ఇవి కొంచెం వేరే రెగ్యులర్ వాటితో పోలిస్తే కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడే వస్తాయి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేటివి. సో, దానివల్ల గూడా ఉండొచ్చు. ప్లస్ చిన్నప్పటి నుండే మనకి ఓరల్ హైజీన్ ప్రాక్టీసెస్ గాని అట్లాంటి వి అడ్వైజ్ అంటే స్కూల్ నుండే ఇట్లాంటియన్నీ ఇంక్లూడ్ చేస్తే మంచిగా మెయింటైన్ చేసుకునే అవకాశాలుంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి పనులు బాగున్నాయి గదా! ఎలాంటి ఇబ్బంది లేదుగా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మూలుగా బొక్కలో లేకుండా కనిపించిన బొక్కలన్నిటిని గనక బలంగా నమిలితే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిణామాలైతే రెగ్యులర్‌గా తింటే వస్తాయంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మీ టీత్‌ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. తద్వారా మిమ్మల్ని మీరు కూడా ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. సో, మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.